4.7 అండి. అండ్ క్లాస్ రూమ్ ట్రాన్సాక్షన్ ప్రాసెస్‌లో మనం రీడింగ్ చూసాం, డిస్కోర్స్ చూసాం, అలానే పబ్లిషింగ్, చిల్డ్రన్స్ ప్రొడక్ట్ చూసాం. ఇప్పుడేందంటే ఎడిటింగ్ అనేది కూడా చూసాం. వొకాబులరీ, గ్రామర్, స్టడీ స్కిల్స్ అండ్ ప్రాజెక్ట్ వర్క్. ఇది ఏందంటే బాగా అవగాహనలోకి ఎలా తేవాలి, పిల్లల్లో ఎలా ఇంకిపోవాలి. సిమ్యులేట్ అంటే అసలు దాన్ని ఇక ఓన్ చేసేసుకోవాలి పిల్లోడు. ఎలా చేయాలి అంటే ఇవి ఇప్పుడు వొకాబులరీ కానివ్వండి, గ్రామర్ కానివ్వండి, స్టడీ స్కిల్స్ కానివ్వండి, ప్రాజెక్ట్స్ చేయడం కానీ ఇది పిల్లల్లో వెంటనే వచ్చేటటువంటి విధానం అయితే కాదు. ఇది గ్రాడ్యువల్ ప్రాసెస్. అలానే రిపిటేటివ్ ప్రాసెస్. ఎవరైనా ఒకసారి నేర్పించి ఇక వాడు చేసేయాలి అనుకుంటే కుదరదండి. యాక్చువల్గా ఇక్కడ ఏంటంటే చాలాసార్లు మనం రిపీట్ వేస్తే తప్ప, రీడింగ్లు వేస్తే తప్ప వాడికి ఆ లాంగ్వేజ్ స్కిల్స్ అనేవి రావు. అట్లానే రిపీటెడ్గా చెప్తే తప్ప వొకాబులరీ, గ్రామర్, స్టడీ స్కిల్స్ అనేవి అలవాటు అవ్వదు. ఇప్పుడు ఈ లాంగ్వేజ్ ఐటమ్స్ ఎలా ఉండాలంటే గ్రేడ్ల వారీగా ఉండాలి. అంటే సింపుల్ టు కాంప్లెక్స్ ఉండాలి. అంటే ఏంటంటే ముందు స్టార్టింగ్లో చిన్నవిగా ఉండాలి, ఈజీగా నేర్చుకునే ఉండాలి, తర్వాత మీడియం, తర్వాత కాంప్లెక్స్ అట్లా ఉండాలి. అలానే కాంటెక్చువల్గా కూడా ఉండాలి, సిస్టమేటిక్గా ఉండాలి అండ్ ప్రాక్టీస్ చేయదగిన విధంగానే వాటిని ప్రొవైడ్ చేయాలి. చూడండి, యాక్చువల్గా స్టోరీ టెల్లింగ్ కానివ్వండి, టీమ్ టీచింగ్ కానివ్వండి, పిక్చర్ బేస్డ్ ఇంటరాక్షన్ కానివ్వండి, ఫ్రేమింగ్ క్వశ్చన్స్, ఇలాంటి వాటి ద్వారా ఇవి మనం ఏదైతే చెప్పుకున్నామో వొకాబులరీ కానివ్వండి, గ్రామర్ కానివ్వండి, స్టడీ స్కిల్స్ కానివ్వండి, ప్రాజెక్ట్ వర్క్ కానివ్వండి, ఇవన్నీ అసిమ్యులేట్ చేసేటట్టుగా చేయొచ్చు. యాక్చువల్గా ఫన్గా ఉంటాయి ఇవన్నీ కూడా. కథ చెప్పమనడం ఇంట్రెస్ట్గా ఉంటారు కొంతమంది పిల్లలు. అందరు పిల్లలు స్టోరీ టెల్లింగ్లో ఉండాలని లేదు, అందరు పిల్లలు పిక్చర్ బేస్డ్ ఇంటరాక్షన్లో ఉండాలని లేదు, అందరు పిల్లలు ఫ్రేమింగ్ క్వశ్చన్స్ ఉండాలని ఉండరు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దాంట్లో నిష్ణాతులు అవుతారు. అరే కథ చెప్పేవాడు ఏట్రా ఎట్లా ఉంటుంది, ఒకటి రాస్తాడు బాగా. మనం చేయాల్సింది ఏంటంటే ఒక బ్యాలెన్స్ వేలో అందరినీ ఒక గాడిన లాక్కొని రావడం. టీమ్ టీచింగ్ అంటే ఏంటంటే టీచర్స్ అందరూ కలిసి టీచ్ చేయడం అనమాట. ఇప్పుడు ఇంగ్లీష్లో 8th క్లాసే తీసుకోండి, అండ్ పాస్ట్ అనేది ఒకటి ఉంటుంది. అంటే బ్రిటిష్ వాళ్ళు ఏదైతే పరిపాలించారో మొత్తం కూడా కామిక్స్ రూపంలో ఉంటుంది. సోషల్ టీచర్ని ఇన్వైట్ చేసి ఇంగ్లీష్ క్లాస్లో ఇంగ్లీష్ బోధించవచ్చు. ఇంగ్లీష్ టీచర్ ఈజ్ జస్ట్ ఇంగ్లీష్ టీచర్, సోషల్ టీచర్ ఈజ్ సోషల్ టీచర్ ప్లస్ ఇంగ్లీష్ టీచర్. అది కాబట్టి మనం టీమ్ టీచింగ్ కూడా అవకాశం ఇవ్వాలి. ఎందుకంటే చాలా ఉన్నాయి. జాగ్రఫీ లెసన్ అనేది ఒకటి ఉంది, కామిక్స్లో హిస్టరీ అది మొత్తం కూడా చాలా ఒక 1000 ఏళ్ల చరిత్ర లేదా 500-600 ఏళ్ల చరిత్ర అనేది ఉంది ఇంగ్లీష్లో. కాబట్టి అటువంటి వాటిని సోషల్ టీచర్ చేత చెప్పిస్తే బాగుంటుంది. అంటే జస్ట్ టీమ్ టీచింగ్కి ఒక డిఫరెన్స్ కోసం. స్టోరీ టెల్లింగ్ అనేది ఓరల్ స్కిల్స్ని డెవలప్ చేస్తుంది. ఎక్కడ ఆపాలి, ఎలా చెప్పాలి అండ్ వొకాబులరీ ఉంటుంది. అర్థమయ్యేదే కదా చెప్పగలిగేది పిల్లవాడు. అలానే టీచర్ ఏం చేయాలి అంటే గ్రామర్, వొకాబులరీ అంటే ఐసోలేటెడ్గా చెప్పకూడదు. గ్రామర్ అది రౌండ్ రాసుకోండి ఇట్లా కాదు, ఏదైనా ఒక కథ చెప్పాలి, ఒక రియల్ లైఫ్ సిచ్యువేషన్ని యాడ్ చేసుకొని దాని విషయాలు చెబుతూ అప్పుడు నౌన్లు కానీ ప్రొనౌన్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనేది ఆ విధంగా చెప్పాల్సి అయితే ఉంటుంది. ఈ స్టూడెంట్ అనేవాడు ఏంటంటే మాటికి ఒక విషయాన్ని చదివితే తప్ప దాని యొక్క స్ట్రక్చర్ని, మీనింగ్ని అర్థం చేసుకోలేడు. పిల్లవాడు ఎలా ఉండాలి, యాక్చువల్గా రీకాల్ చేసుకోవాలి, మర్చిపోకూడదు. దాన్ని రీప్రొడ్యూస్ చేయగలరు. ఎగ్జామ్ అంటే అదేగా, రీకాల్ అండ్ రీప్రొడ్యూస్. వాడు అప్పుడు దాకా కష్టపడతాడు, వాడు అప్పుడు దాకా నేర్చుకుంటాడు, కానీ ఎగ్జామ్లో దాన్ని రీకాల్ చేయగలగాలి. ఎగ్జామ్లో ఇంతవరకు అతను చేసిన దాన్ని రీప్రొడ్యూస్ చేయగలగాలి. అప్పుడు మాత్రమే అతను సక్సెస్ఫుల్గా ఆ పని అయితే చేయగలడు. ఇక టీచర్స్ టాస్క్స్ ఎలా ఉండాలి అంటే పిల్లవాడి యొక్క భాషాపరమైన అండ్ ఆలోచనపరమైన, తార్కికమైన లెవెల్స్ అనేవి అభివృద్ధి చెందేటట్టు ఉండాలి, మ్యాచ్ అయ్యేటట్టు ఉండాలి
అండ్ ఒక స్టెప్ పైకి వెళ్ళే విధంగా కూడా ఉండాలి. ఎందుకంటే మన పిల్లవాడు ఏ స్థాయిలో ఉన్నాడో ఆ స్థాయిలో ఉంచడానికి మనం క్లాస్‌లో లేం. అతని స్థాయిని పెంచడానికే ఉన్నాం. ఇక గ్రామర్ కాంప్రహెన్షన్ అనేది ప్రాజెక్ట్ వర్క్, స్టడీ స్కిల్స్ ఏవైతే ఉన్నాయో స్టడీ స్కిల్స్ అంటే లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్, రైటింగ్ ఇట్లానే కొన్ని వాటితో పాటు నోట్ మేకింగు, అలాంటివి నోట్ టేకింగు ఇట్లాంటివి ఉంటాయి స్టడీ స్కిల్స్. అవి ఏం చేస్తాయంటే ప్రాజెక్ట్ వర్క్, స్టడీ స్కిల్స్ మన గ్రామర్ కానివ్వండి, వొకాబులరీ కానివ్వండి, రీడింగ్ కాంప్రహెన్షన్ గాని చేయడానికి అదనంగా ఉపయోగపడతాయన్నమాట ఇవి. అదే ఈ మన స్టడీ స్కిల్స్ అనుకునే నోట్ టేకింగ్, ఓకే, రీరైటింగ్, స్ట్రక్చర్ రెస్పాన్సెస్ ఇట్లాంటి యాక్టివిటీస్ అయితే మనం యాడ్ చేయాల్సి ఉంటుంది. గ్రామరు వీలైనంత ఎక్సర్సైజెస్ ప్రొవైడ్ చేయడం. వీలైనంత ఎక్సర్సైజెస్ ప్రొవైడ్ చేసి వాడు బాగా ప్రాక్టీస్ చేసేటటువంటి విధంగా చేయాలి. అలానే కొత్త కొత్త వొకాబులరీ నేర్చుకుంటున్నప్పుడు వాటిని సెంటెన్సెస్‌లో పెట్టేటట్లుగా చేయగలగాలి. తర్వాత స్ట్రాటజీస్ ఫర్ అడ్రెసింగ్ లో ప్రొఫిషియెంట్ లెర్నర్స్. కొంతమంది పిల్లలకి ఏందంటే స్లో లెర్నర్స్ ఉంటారు. స్లో లెర్నర్స్ అనాలి. అంతేగాని చదువు రాని వాళ్ళు అనకూడదు. లేట్‌గా నేర్చుకుంటారు. అలాంటి వాళ్ళకి ఏం చేయాలి? రెమెడియల్ కోచింగ్ అనేది ఇవ్వాలి. వితౌట్ పనిష్మెంట్. ఏందిరా నీకు రావట్లేదు అని కొట్టడం గానీ, లేదా నీకు రాదురా అని నెగెటివ్ రీఇన్ఫోర్స్‌మెంట్ ఇవ్వడం గానీ, ఇది మట్టి బుర్రరా అని చెప్పడం అట్లాంటియి అయితే ఉండకూడదన్నమాట క్లాస్ రూమ్‌లో. లో ప్రొఫిషియెంట్ లెర్నర్స్‌ని కూడా మనం హై ప్రొఫిషియెంట్ లెర్నర్‌గా మార్చాలి. ఇతనేందంటే స్లో లెర్నర్ ఏం చేస్తాడంటే బిలో యావరేజ్‌గా ఉంటాడు. కానీ సపోర్ట్ చేస్తే ఎదగగలడు. ఏం చేయాలి అంటే మెటీరియల్‌ని వీలైనంతగా మాడ్యూల్ చెప్పుకున్నాం కదా! ఈ మాడ్యూల్స్‌ని మనం ఏం చేయాలి అంటే వాడి లెవెల్‌కి తగ్గట్టుగా చేసుకునేదగ్గరవి ఫ్లెక్సిబుల్‌గా చేసుకునేదగ్గ ఏవైతే ఉన్నాయో వాటి ముందు చేయించేశారు. తర్వాత ఏదైనా మెటీరియల్ ఉంటే అంటే సింపుల్‌గా మొత్తం కాకుండా వాడి లెవెల్‌కి తగ్గట్టుగా వాడు మూవ్ అయ్యేటటువంటి గనక ఏదైనా ఉంటే దాన్ని ప్రొవైడ్ చేయాలి. స్పెషల్ క్లాసెస్ ప్రొవైడ్ చేయాలి. సపోర్టివ్ పీర్ గ్రూప్‌కి అటాచ్ చేయాలి. కొంతమంది ఉంటారు. ఇప్పుడు మనం 40 మంది అనుకున్నాం, 10 గ్రూపులు అనుకున్నాం. ఏబీసీడీ కేటగిరీగా ఉండే వ్యక్తి ఆ గ్రూప్‌లో ఉండాలి అని చెప్పుకున్నాం కదా! ఎందుకు పెట్టాం అట్లా అంటే పీర్ గ్రూప్ సపోర్టివ్‌గా ఉండడానికి. నలుగురు ఏళ్ళని పెట్టామనుకోండి ఓకే. సమయవంతులతో బానే ఉంటుంది. అండ్ ఏబీసీడీ ఇట్లా పెట్టడం వల్ల ఏందంటే డిఫరెంట్ లెవెల్ వాళ్ళు ఉంటారు. చిన్నగా ఎవరితో అయినా కనెక్ట్ అయ్యి అతను పై స్థాయికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇక తర్వాత ఈ స్లో లెర్నర్స్‌కి ఉన్న పెద్ద ప్రాబ్లమ్ ఏందంటే స్పాన్ ఆఫ్ అటెన్షన్ తక్కువగా ఉంటుంది. ఈ స్పాన్ ఆఫ్ అటెన్షన్ అంటే ఏందంటే ఇంతకుముందు టిక్‌టాక్ అనేది లేకముందు యాక్చువల్‌గా యూట్యూబ్ వీడియోలు 3, 4 నిమిషాలు చూసినా గానీ బోర్ కొట్టేది. ఫస్ట్ 3, 4 నిమిషాలు ఖచ్చితంగా చూసేవాళ్ళనమాట. చూసేసి ఓకే. పెద్దగా బోర్ ఫీల్ అయ్యా. ఇప్పుడు టిక్‌టాక్ వచ్చిన తర్వాత, యూట్యూబ్ షార్ట్స్ వచ్చిన తర్వాత 5 సెకన్లు కూడా తట్టుకోలేకపోతున్నారు. తిప్పేయి, తిప్పేయి, దాన్ని ముందుకు లాగి, ఫార్వర్డ్ చేసేయి అలా ఉంది. స్పాన్ ఆఫ్ అటెన్షన్ పూర్తిగా తగ్గిపోవడం అనేది జరుగుతుంది. కాబట్టి పిల్లవాడి స్పాన్ ఆఫ్ అటెన్షన్ ఎంతో మనం గమనించుకొని 5 నిమిషాలే వాడు ఫోకస్ అయితే కొంతమంది పిల్లలు పావుగంటుంటారు. బాగున్నట్టు. ఇక 5 నిమిషాలు ఫోకస్ కూడా ఉండని పిల్లలు ఉంటారు. వాడు 10 సెకన్లకే పక్కకు తిరిగి చూస్తా ఉంటాడు. అలాంటి పిల్లల్ని వాడి స్పాన్ ఆఫ్ అటెన్షన్‌కి తగ్గట్టుగా ఒక్కసారిగా పెరగదది. కాబట్టి మనం ఏం చేయాలంటే వాడి దోవలోనే ఎళ్లి అంతవరకే ఆ స్పాన్ ఆఫ్ అటెన్షన్‌లోనే మనం బోధించగలగాలి. సింపుల్‌గా ఫన్ బేస్డ్ యాక్టివిటీసు అనేవి చేయాలి. ఇక ఏంటంటే ఈ స్లో లెర్నర్‌కున్న పెద్ద ప్రాబ్లమ్ ఏంటంటే స్పాన్ ఆఫ్ అటెన్షన్ కాబట్టి ఫన్ బేస్డ్ యాక్టివిటీస్‌లో ఇన్వాల్వ్ చేస్తాం. అంతేకాకుండా అబ్స్ట్రాక్ట్ ఐడియాస్‌ని డైరెక్ట్‌గా చెప్తే అర్థం కాదు. వాడికి చూపించాల. చూపించేయి మాత్రమే వర్కౌట్ చేయాల. మంచితనం, అబ్స్ట్రాక్ట్ ఐడియా ముందే గనక మనం చేస్తే మంచితనం అనే దానికి ఎట్లా చూపిస్తాం? ఎవరిని చూపిస్తాం? మంచితనం ఏమన్నా మనిషి రూపంలో కనబడిద్దా? లేదు గదా! కాబట్టి అలాంటివి ఏదైనా
చివర్లో అబ్స్ట్రాక్ట్ ఐడియాస్ అనేవి తర్వాత చెప్పాలి. కాంక్రీట్ ఎగ్జాంపుల్స్ ఇవ్వగలిగాయే వాడిని ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత ఆ పిల్లవాడికి ఏదో ఒక ఇంట్రెస్ట్ ఏరియా ఉంటుంది. క్రికెట్ అంటే ఇష్టమో, మూవీస్ అంటే ఇష్టమో దాంట్లో నుంచి వాడిని చిన్నగా పట్టుకురావాలి. కొన్ని టిప్స్ ఉన్నాయి. ఎలా రీకాల్ చేసుకోవాలి, ఏం చదవాలి, ఎలా చదవాలి, ఎలా రీకాల్ చేసుకోవాలి టిప్స్ కొన్ని ఇవ్వాల్సి ఉంటుంది. కొంచెం ప్రేమ చూపించాలి, దగ్గరికి తీసుకోవాలి. వాడిని ఏంటంటే ట్రస్ట్ బిల్డప్ చేసుకోవాలి. అరే సార్ నా అభివృద్ధి కోసం చెప్తున్నాడురా, అరే నువ్వు ఫస్ట్ వస్తావురా, బాగా చదివితే నువ్వేరా టాపర్వి అని పక్కకు పిలిచి చెప్పడం. ఇలాంటి విషయాలు అనేవి కొంచెం మనం టాక్టిక్గా అతన్ని లాక్కొని రావాల్సి అయితే ఉంటుంది. అయితే క్లాస్ రూమ్లో మల్టీ గ్రేడ్ ఉంటాడు, మల్టీ లెవెల్ ఉంటారు. మనం చెప్పుకున్నట్టు ఎలా ఉంటారంటే ఏ ఏ గ్రేడ్ వాళ్ళు, బి గ్రేడ్ వాళ్ళు, సి గ్రేడ్ వాళ్ళు, డి గ్రేడ్. అర్థం కావడానికి చెప్తున్నా. యాక్చువల్గా ఏ+ ఉంటుంది, బి+ ఉంటుంది. ఓకే. అయితే సింపుల్గా మనం ఏంటంటే ఇక్కడ అవగాహన అనేది కలగడానికి ఇలా మల్టీ గ్రేడ్ స్టూడెంట్స్ అనేవాళ్ళు ఉంటారు క్లాస్ రూమ్లో. ఇప్పుడు వీళ్ళని పట్టుకు రావాలి. అసలు ఎంతలాగంటే ఏ వాడు ఒకే క్లాస్లో ఉంటారు, 40 నిమిషాలు ఉంటుంది. ఈ 4 వర్గాల వాళ్ళని కూడా పట్టుకు రావాలి. యాక్చువల్గా ఏంటంటే సింగిల్ టీచర్. మనం కొన్నిసార్లు ఏమవుతుందంటే ఏ గ్రేడ్ వాళ్ళు నలుగురే ఉంటారు, మిగతా వాళ్ళు 36 మంది ఉంటారు. అప్పుడు ఏంటి, స్టూడెంట్ స్ట్రెంత్ ఏమో కొంచెం క్లాస్ మేనేజబుల్గా ఉన్నా కానీ ఏం జరుగుతుంది అంటే హై గ్రేడ్ ఏదైతే ఏ+ ఉన్నారో వాళ్ళు ఉండరు. దీనికి చాలా కారణాలు ఉంటాయి. ఇప్పుడు నలుగురే ఉండి మిగతా వాళ్ళంతా కూడా లో గ్రేడ్స్ కావడానికి కారణం ఏంటంటే రిమోట్ ఏరియాస్లో ఉండడం వల్ల అక్కడ టీచర్స్ కానివ్వండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, ప్రాపర్గా వాళ్ళకి అవైలబిలిటీ లేకపోవడం వల్ల, వీటి వల్ల ఏంటంటే ఓ టీచర్ అపాయింట్ కాలేదనుకోండి, సపోజ్ హిందీ టీచరే లేరు, రిమోట్ ఏరియా అవ్వడం వల్ల, కేటగిరీ 4 అవ్వడం వల్ల, లేకపోతే లేదు ఇంగ్లీష్ టీచరే లేకపోతే వాళ్ళందరూ వెనకబడిపోతారు. అందరూ కూడా సి గ్రేడ్లు అవుతారు లేదా డి గ్రేడ్లు అవుతారు. మిక్స్డ్ ఏజ్ క్లాస్ రూమ్స్ ఉంటాయి కొన్ని. అంటే ఇప్పుడు విద్యా హక్కు చట్టం ప్రకారం ఒక అబ్బాయి వచ్చాడంటే వాడి ఏజ్ ప్రకారం ఆ క్లాస్లో జాయిన్ చేయించుకోవాలి. ఈవెన్ డిసెంబర్లో వచ్చినా జాయిన్ చేయించుకోవాలని ఉంటుంది రూల్. ఈవెన్ లాస్ట్ వర్కింగ్ డేకి ముందు రోజు వచ్చినా కానీ జాయిన్ చేయించుకోవాలనేది చట్టం. కాబట్టి మిక్స్డ్ ఏజ్డ్ ఉంటారు, మిక్స్డ్ లెవెల్ ఉన్న డిఫరెంట్ లెవెల్ ఆఫ్ స్టూడెంట్స్ ఉంటారు. వీళ్ళందరితో చాలా ప్రాబ్లమాటిక్. ఎట్లా యాక్చువల్గా ఏంటంటే పీర్ లెర్నింగ్ అనేది ఒకటి బాగా చేయొచ్చండి. గ్రూప్స్ గనక చేస్తే రకరకాల లెవెల్స్ ఉన్న స్టూడెంట్స్ని పెట్టి కనుక వర్కౌట్ చేయగలిగితే బాగుంటుంది. అంటే ఇక్కడ ఏమవుతుందంటే స్కిల్ యావరేజ్ అవుతుంది వాళ్ళలో. ఏబిసిడి అంటే మనం ఇందాక నుంచి చెప్పుకుంటున్నాం క్లియర్గా. 40 మంది ఉంటే 10 గ్రూపులు చేస్తాం, నలుగురు ఉన్నట్టు. ఈ నలుగురు ఎవరు, ఏ గ్రేడ్ వాడొకడు, బి గ్రేడ్ వాడొకడు, సి గ్రేడ్ వాడొకడు, డి గ్రేడ్ వాడొకడు. ఈ విధంగా ఉంచడం ద్వారా ఏమవుతుంది అంటే డి వాడు కనీసం ఈ బి స్థాయికి అందుకోవడం, బి అనేవాడు ఏ స్థాయికి దగ్గరగా రావడం, సి అనేవాడు బి స్థాయికైనా రావడం అయితే జరుగుతుందన్నమాట. ఇక్కడ ఏం చేస్తున్నాడంటే బ్లెండ్ ఏజెస్ అండ్ ఎబిలిటీస్, లెవెల్స్ని బ్లెండ్ చేయండి. ఈ గ్రూప్ ఉంది, ఇట్లా మనం ఏం చేసాం, 4 రకాల వాళ్ళని కలిపాం. ఆ విధంగా చేసుకుంటూ వెళ్ళాలి. మల్టీ లెవెల్ టీచింగ్. ఇక్కడ ఏంటంటే సేమ్ ఏజ్ గ్రూప్ ఉన్న ఏ గ్రేడ్ వాళ్ళు ఉంటారు, బి గ్రేడ్ వాళ్ళు, సి గ్రేడ్, డి గ్రేడ్ వాళ్ళు ఉంటారు. ఓకేనా. ఇలా ఉన్నప్పుడు ఈ మల్టీ లెవెల్ టీచింగ్ మాడ్యూల్స్ కానీ ఏవైతే కొన్ని ఏం చేస్తాయంటే మల్టీ లెవెల్ టీచింగ్ వల్ల మాడ్యూల్స్ ఉండడం వల్ల ప్రతి పిల్లవాడు ఏం చేస్తాడంటే తన ఓన్గా తన స్పీడ్లో వెళ్ళిపోతాడు. ఎప్పుడైతే మనం గ్రూప్ చేస్తామో పీర్ సపోర్ట్ ఉంటుంది. వాడు కూడా ఏబిసిడి ఆ గ్రూప్లో ఉంటారు కదా, ఏమవుతుంది అంటే వాళ్ళు కూడా కొంచెం స్పీడ్ అందుకుంటారు. ఒక స్కిల్ నుంచి ఇంకో స్కిల్కి వెళ్తారు. అండ్ అంటే స్కిల్స్ నేర్చుకుంటారు. చెప్పేస్తాడు, ఏ గ్రేడ్లో ఉన్నాడు చాలా సింపుల్గా చెప్తాడు. వాడికి గనక గౌరవం ఇస్తుంటే అరే ఇంత సింపుల్ రా అని చెప్పేస్తాడు. ఒకవేళ పక్క గ్రూప్లో వాడు చెప్పకపోయినా ఈడు
ఈ సి గ్రేడ్ వాడు ఇంకో సి గ్రేడ్ వాడికి కనెక్ట్ అవుతాడు. ఒక గ్రూప్‌లో సి గ్రేడ్, ఇంకో గ్రూప్‌లో సి గ్రేడ్. అరే! మా వాడు ఇట్లా చెప్పాడు రా ఈడు అని చెప్పేస్తాడు. ఒక హెల్తీ కాంపిటీషన్, సెల్ఫ్ ఇవాల్యుయేషన్. కాంపిటీషన్ ఎట్లా అంటే పక్క గ్రూప్ వాడు సార్ ఇలా చెప్పాడు సార్. ఆ! అలా కూడా చేయొచ్చమ్మా అన్నా అనుకోని. అండ్ దే లెర్న్ అట్ ద సేమ్ టైమ్. అదే సమయంలో ఇంకో విషయం కూడా నేర్చేసుకుంటారు చాలా ఈజీగా. ఇక్కడ లెర్నింగ్ అనేది లెర్నర్ సెంటర్డ్. ఎందుకంటే మనం వచ్చేసి కన్‌స్ట్రక్టివిజం మీద బేస్ అయ్యాం. పిల్లోడు యాక్టివ్‌గా ఉండాలి. పిల్లోడు నేర్చుకోవాల్సినోడు వాడు కాబట్టి పిల్లోడు యాక్టివ్‌గా ఉండాలి. ప్రీవియస్ ఎక్స్‌పీరియన్స్ ఉంటాయి. దాంతో అతను ఎదగాలి. ఇక్కడ మనం గ్రూప్స్ ఇయన్నీ చేయడం ద్వారా టీమ్ స్పిరిట్ ఉంటుంది. అరే! మన టీమ్ ముందు చెప్పాలిరా. ఎప్పుడు కూడా అయ్యే టీమ్‌లుంటాయి. అట్లా మనం మేనేజ్ చేయాలి. కాబట్టి టీమ్ స్పిరిట్ ఉంటుంది. ఇండివిడ్యువల్ గ్రోత్ ఖచ్చితంగా ఉంటుంది. సెపరేట్ ఇన్‌స్ట్రక్షన్స్ చేసాం ఒక్కొక్కడికి చాలా టైం వేస్ట్ అవుతుంది. ఇయన్నీ ఏందంటే టైమ్ సేవింగ్ మెథడ్ మల్టీ లెవెల్ టీచింగ్ వల్ల. మనం పిల్లవాడిని అర్థం చేసుకుంటాం, అవగాహన చేసుకుంటాం. 4 రకాలు ఏబిసిడి. కాబట్టి హై లెవెల్‌లో ఎలా వెళ్ళాలి, అదే లో లెవెల్‌లో ఎలా చెప్పాలి అనేది కూడా మనకు తెలిసుండాలి. దీనికి మనం ప్లానింగ్ అండ్ మెటీరియల్ ప్రిపరేషన్ అనేది పక్కాగా పెట్టుకోవాలి. అప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది. సరే మల్టీ గ్రేడ్, మల్టీ లెవెల్ టీచింగ్ అని చెప్పాం. అంటే ఏంది? ఎట్లా చేయాలి? అంటే ఫస్ట్ మనం చేయాల్సిందేందంటే నీడ్స్ అనాలిసిస్ చేయాలి. అంటే వాళ్ళకి కావాల్సిన అవసరాలను విశ్లేషించుకోవాలి. దాని ప్రకారంగా మన క్వెషన్స్ ప్రీ రీడింగ్ క్వెషన్స్, వైల్ రీడింగ్ క్వెషన్స్, పోస్ట్ రీడింగ్ క్వెషన్స్ అండ్ ఎడిటింగ్ ద డిస్కోర్సెస్ ఏవైతే ఉన్నాయో టోటల్‌గా వాళ్ళ నీడ్స్‌కి తగ్గట్టుగా, వాళ్ళకున్న అవసరాలకు తగ్గట్టుగా మనం టెస్ట్‌లు గానీ, క్వెషన్‌లు గానీ రెడీ చేసుకోవాలి. ఆబ్జెక్టివ్ సెట్టింగ్. అంటే గ్రేడ్ కాంబినేషన్స్ ప్రకారంగా మనం కొన్ని సెట్ చేసుకోవాలి. ఏ గ్రేడ్ వాళ్ళకిది, బి గ్రేడ్ వాళ్ళకిది, సి గ్రేడ్ వాళ్ళకిది, డి గ్రేడ్ వాళ్ళకిది. ముందే చెప్పేస్తాం. అమ్మా బి వచ్చినోళ్ళు ఇంతవరకు చాలు నాన్న. ఆ స్థాయి వరకు వెళ్ళండి. మనం కొంచెం తెలివైన పిల్లలు ఉన్నారా ముందుకెళ్ళండి. దీంతో ఏమవుతుంది అంటే మిగతా వాళ్ళలో కూడా మంట రేగిద్ది. నేను కూడా చేయాలి. నేను కూడా ముందుకెళ్ళాలి అనేసి. గ్రేడ్ వైస్‌గా ఇన్‌స్ట్రక్షన్ చెప్పుకున్నాం కదా! ఏ వాళ్ళు వరకే చేయండమ్మా ఇది. బి వాళ్ళు ఇది చేయండి. అండ్ స్లో లెర్నర్స్ ఎవరైతే ఉన్నారో ఇది చేసుకోండి. నేనుండను. నేను బాగా చదువుతాను. నేను ముందుకెళ్తాను సార్ నేను ఇది చేస్తాను అని చెప్తాడు. ఓకే. హోల్ గ్రూప్స్ అనేవి వార్మప్ యాక్టివిటీస్ చేయడం. డిఫరెన్షియేట్ అసైన్‌మెంట్స్ అనేవి ప్రొవైడ్ చేయడం. అదిగోమ్మా ఇది రాయండి. ఏ గ్రేడ్ వాళ్ళు రాయండి. ఇది బి గ్రేడ్, సి గ్రేడ్ అలా డిఫరెన్షియల్‌గా చెప్పగలగాలి. ఇంతవరకు రాస్తే చాలు. మనం అండర్‌లైన్ చేస్తాం డి గ్రేడ్. ఇంతవరకు రాస్తే చాలు. ఇది ఫాలో అయితే చాలు. పెయిర్ అండ్ గ్రూప్ వరకు మనం చెప్పుకుంటానే ఉన్నాం. పెయిర్స్ ఏర్పాటు చేసుకుంటాం. గ్రామరు, వొకాబులరీయే కాదు అండ్ డిస్కోర్సెస్‌కి అన్నిటికి కూడా మనం అయితే ఏర్పాటు చేసుకుంటాం. ఏంటయ్యి గ్రూప్స్ 40 మంది ఉంటే 14 నలుగురు చొప్పున 10 గ్రూప్స్. ఓకే. లెవెల్ బేస్డ్ గ్రూప్స్ కూడా ఏర్పాటు చేసుకో. కొన్నిసార్లు దగ్గర కూర్చోబెట్టుకుంటాం. డి గ్రేడ్ వాళ్ళని అచ్చంగా కూర్చోబెట్టుకొని వాళ్ళ వరకే ఆ మెటీరియల్ ఏదైతే ఉందో ఆ మెటీరియల్ వరకు ప్రొవైడ్ చేసి వాళ్ళ చేత చేయిస్తాం. ఇదేంటంటే అడాప్షన్ అనమాట. కొన్నిసార్లు మనకి అడాప్షన్ ఉంటుంది. లో లెర్నర్స్‌ని అడాప్ట్ చేసుకోమంటారు. ఎవరైతే ఇంగ్లీష్ చివరిలో ఫెయిల్ అయ్యారనుకోండి ఒక 5గురు వాళ్ళ దగ్గర కూర్చోబెట్టుకొని వాళ్ళకి సెపరేట్ మెటీరియల్ వాళ్ళ బేస్డ్ చెప్పడం జరుగుతుంది. ఓకేనా? గేమ్స్, యాక్టివిటీస్ ఏవైనా ఇంగ్లీష్ రిలేటెడ్ ఉంటే అవి పెడతాం. ఇక స్టోరీ టెల్లింగ్ మనం ముందు డిస్కస్ చేసిందే. ఓరల్ స్కిల్స్, ఇమాజినేషను, కాంప్రహెన్షన్, క్రియేటివిటీ ఇయన్నీ కూడా పెంచుతుంది స్టోరీ టెల్లింగ్. స్టోరీ టెల్లింగ్ అంటే చాలా చాలా మల్టీ పాయింట్స్ అతను గ్రాస్ప్ చేస్తే తప్ప, చాలా విషయాలు తెలిస్తే తప్ప చెప్పలేడు. అంటే ఒక స్టోరీ టెల్లింగ్ అతను చెప్తున్నాడంటే షైనెస్‌ని అతను జయించినట్టు. ఓకే. అతను సిగ్గు ఇయన్నీ తీసేసి స్టేజ్ ఫియర్‌ని జయించినట్టు. తర్వాత ఇంగ్లీష్‌లో చెప్పాలి. దాని ద్వారా వాడి గ్రామర్ బాగున్నట్టు పక్కాగా చెప్తే చాలా విషయాలుంటాయి. చాలా స్కిల్స్ వాడు అచీవ్ చేస్తేనే అట్లా చేయగలడు. వాయిస్ మాడ్యులేషన్. స్టోరీ టెల్లింగ్‌లో వాయిస్ మాడ్యులేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. కొన్నిసార్లు మనం స్లో అయిపోతాం. స్లోగా చెప్తాం.
అన్నమాట మాడ్యులేషన్ మార్చడం. కొన్నిసార్లు స్పీడ్‌గా వెళ్ళిపోతాం. ఎమోషన్స్‌ని ఎక్స్‌ప్రెస్ చేయగలుగుతాడు స్టోరీ టెల్లింగ్‌లో. క్రిటికల్ థింకింగ్ చేయగలుగుతాడు. అండ్ ఇంటర్‌కల్చరల్ అండర్‌స్టాండింగ్ అనేది కూడా వస్తుంది. కొన్నిసార్లు ఏం చేస్తాడు స్టోరీ టెల్లింగ్‌లో ఒక పదం వాడేస్తాడు. అది కొంతమందిని హర్ట్ చేస్తుంది. కావాలని కాదు, తెలియక. ఏదో పదం తగిలింది ఒక చోట చదువుతుంటే ఆ పదం వాడితే ఏం జరుగుతుంది? ఆ పదం వాడినప్పుడు కొన్ని అబ్జెక్షన్స్ రైజ్ అయినప్పుడు ఆహా! ఈ పదం వాడకూడదా అనేది తెలుస్తది. సపోజ్ ఈ దినం సుదినం, ఈ దినం అని వాడుతున్నాను దినం దినం అని. ఒరేయ్! నువ్వు దినం దినం అంటున్నావురా అదేదో తద్దినం లాగుందిరా ఈరోజు అని జెప్పు అన్నారనుకోండి. అట్లా ఏం చేస్తాడు మార్చుకుంటాడు. టీమ్ టీచింగ్. టీచర్స్ కొలాబరేటివ్‌లీ ప్లాన్, టీచ్ అండ్ ఇవాల్యుయేట్. ఎలా సాధ్యం అంటే ఇంగ్లీష్‌లో సోషల్ లెసన్స్ ఉన్నాయి. జాగ్రఫీ లెసన్ అని పాస్ట్ గురించి థింగ్స్ ఆఫ్ పాస్ట్. 8థ్ క్లాస్‌లో కొన్ని లెసన్స్ ఒక లెసన్ ఉంది. అచ్చం ఆహ్, ఏందంటే కామిక్స్‌లో ఉంటుంది. బట్ ఆల్ ఆర్ సోషల్ రిలేటెడ్. ఆ కామిక్స్ అన్నీ కూడా. కాబట్టి వాళ్ళని పిలిపిచ్చి దానికి సంబంధించి చెప్పించామనుకోండి. దాన్నే టీమ్ టీచింగ్ అంటారు. రెస్పాన్సిబిలిటీ షేర్ అయినట్టుంటుంది. ఫ్యాకల్టీ గ్రోత్ జరుగుతుంది. మనం కూడా నేర్చుకోగలుగుతాం. మనం కూడా క్లాస్‌లో కూర్చుంటాం. సోషల్ టీచర్ వచ్చి ఆ పాఠ్యాంశం ఇంగ్లీష్ పాఠం చెప్తున్నప్పుడు ఎందుకంటే దట్ ఈస్ హిస్టరీ రిలేటెడ్. వీ షుడ్ నాట్ ఫర్గెట్ దట్. సోషల్ టీచర్ ఈస్ సోషల్ టీచర్ ప్లస్ ఇంగ్లీష్ టీచర్. వై? బికాస్ వి ఆల్ హ్యావ్ ద ఇంగ్లీష్ మీడియం స్కూల్స్. క్వాలిటీ టీచింగ్ జరుగుతుంది. అంటే అక్కడ ఏదైతే కంటెంట్ ఉందో ఆ కంటెంట్ రిలేటెడ్ చక్కగా చెప్పగలిగేటటువంటిది అక్కడ సోషల్ టీచర్‌కి మాత్రమే సాధ్యం. అయితే కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. కొంతమంది కోఆపరేట్ చేయరు. నేనెందుకొచ్చి నీ క్లాస్ ఎందుకు తీసుకొని చెప్పాలి? ఓకే. ఇంగ్లీష్ క్లాస్ ఇంగ్లీష్ చెప్పుకోండి. సోషల్ క్లాస్ సోషల్ చెప్పుకుంటాం అని చెప్పొచ్చు. ఇలాంటివుంటాయి. ఫ్రేమింగ్ క్వెషన్స్. ఆన్సర్ చేయడం సులభమే. కానీ ప్రశ్నని సంధించడం, ప్రశ్నని ఏర్పాటు చేయడం, ప్రశ్నని ఆహ్, చేయడం అనేది, తయారు చేయడం అనేది చాలా కష్టం. వీటిని ఏందంటే అన్ని టీచింగ్ స్టేజ్‌లో కూడా మనకి కష్టమే, పిల్లలకి కష్టమే. 10థ్ క్లాస్‌లో డబ్ల్యూహెచ్ క్వెషన్స్ ఉన్నాయి. అక్కడ చాలా మందికి మార్కులు పోతాయి. మనకు కూడా ప్రశ్నలు తయారు చేయడం అనేది కష్టం. మోటివేషన్ లెవెల్‌లో ఇన్‌స్ట్రక్షన్ ఇచ్చేటప్పుడు, అసెస్‌మెంట్ అప్పుడు క్వెషన్స్ అన్నీ. మనం లోవర్ ఆర్డర్ నుంచి హైయర్ ఆర్డర్ క్వెషనింగ్‌కి వెళ్ళాలి. ఎలా లోవర్ ఆర్డర్ అంటే ఏందంటే అక్కడ ఉన్నటువంటి నాలెడ్జ్ ఓరియెంటెడ్ క్వెషన్స్. అక్కడ డైరెక్ట్‌గా ఉంటాయి అవి. తర్వాత అనలిటికల్ అనేది హైయర్ ఆర్డర్. కాబట్టి అనలిటికల్ క్వెషన్స్‌ని గనక మనం అడగదలుచుకుంటే అయి హైయర్ ఆర్డర్ చివర్లో అడగాల. కంటెంట్ రిలేటెడ్, నాలెడ్జ్ రిలేటెడ్ ముందు అడిగేయాల. అట్లా మనం లో టు హై, సింపుల్ టు కాంప్లెక్స్, నోన్ టు అన్‌నోన్ వెళ్ళాల్సి ఉంటుంది. ఓరల్, రిటెన్ క్వెషన్స్ ఉంటాయి. ఆబ్జెక్టివ్, షార్ట్ ఆన్సర్, ఎస్సే టైప్స్ రిటెన్ అప్పుడు ఉంటాయి. ఇక పిక్చర్ బేస్డ్ ఇంటరాక్షన్స్ ఎందుకు చెప్పుకున్న ఇయన్నీ మల్టీ లెవెల్ అండ్ మల్టీ గ్రేడెడ్ టీచింగ్. చెప్పేటప్పుడే చివర్లో కింది స్థాయిలో ఉన్నటువంటి విద్యార్థిని కూడా పరిగణలోకి తీసుకొని మనం పాఠ్యాంశాన్ని చెప్పాలి. పిక్చర్ బేస్డ్ ఇంటరాక్షన్ ఇంతకుముందు కష్టంగా ఉండేది. స్టూడెంట్ ఏదైనా ఒక టీఎల్ఎం తెచ్చుకొని చెప్పాల్సి ఉండేది. కానీ ఇప్పుడు ఫేస్ షీట్లు ఏవైతే ఉన్నాయో వాటిని ఉపయోగించుకొని కూడా మనం ఏం చేయొచ్చు అంటే పిల్లల్లో ఉన్న ఇమాజినేషన్‌ని, వొకాబులరీని అడగొచ్చు డైరెక్ట్‌గా. ఇట్స్ కాంక్రీట్ అనమాట. చూపించి మరి వాట్ ఈస్ దిస్ కాల్డ్ అనేసి అడగొచ్చు. నేరేషన్ చేయమని చెప్పొచ్చు. ఓకే. ఆ బొమ్మ గురించి నువ్వు నీ ఓన్ వర్డ్స్‌లో చెప్పనొచ్చు. రాపించొచ్చు. హెసిటెంట్ లెర్నర్స్ ఎవరైతే ఉన్నారో పార్టిసిపేషన్ వాళ్ళ చేత చేయించొచ్చు. అబ్స్ట్రాక్ట్ కాన్సెప్ట్‌ని కూడా కాంక్రీట్ చేయొచ్చు. అంటే చూపించొచ్చు. అందము అనేది చెప్పాలనుకోండి. అది అబ్స్ట్రాక్ట్ థాట్. అందం అనే దానికి ఒకడికి అందంగా కనిపించి ఇంకొకడికి మందంగా కనిపించొచ్చు. అందవిహీనంగా కనిపించొచ్చు. కాబట్టి ఇక్కడ అందము అంటే బహుశా ఒక మంచి పువ్వు చాలా చక్కగా ఉన్నదాన్ని చూపించి చూడండి ఎలా ఉంది పువ్వు అందంగా ఉంది. కాబట్టి ఓహో! మనసుకు ఉల్లాసం కలిగిస్తే అందమా అనే కాన్సెప్ట్ లో లెర్నర్‌కి అర్థమవుతుంది. ఆ విధంగా టోటల్‌గా మనం ఏందంటే పిల్లలకి అర్థమయ్యేటట్లు చెప్పగలగాలి. ఒకప్పుడంటే టీచర్ బోర్డు దగ్గర నిలబడి ఒక బెత్తం తీసుకొని
టెక్స్ట్ బుక్ తీసుకొని చెబుతూ వినని వాడిని వాయిస్తూ ఉంటే ఇట్స్ అ గుడ్ క్లాస్ రూమ్. అది అక్కడ స్టూడెంట్స్ ప్యాసివ్‌గా ఉంటారు. కానీ ఇక్కడ మన ఏదైతే మనం కొత్త విద్యా విధానంలోకొచ్చామో మెయిన్ రైట్ టు ఎడ్యుకేషన్ రావడం, ఆ తర్వాత పిల్లలకి హక్కులు రావడం. వీటి ద్వారా ఏందంటే పిల్లల్ని శిక్షించడానికి గానీ, నెగెటివ్ రీఇన్ఫోర్స్‌మెంట్ ఇవ్వడం గానీ ఏమాత్రం కూడా కుదరని పని. ఇప్పుడంతా కూడా పీర్ లెర్నింగ్, గ్రూప్ లెర్నింగ్ బేస్డ్ ఆన్ కన్‌స్ట్రక్టివిజం. కాబట్టి ఈ విధానంలో ఏందంటే పిల్లవాడికి ఏం తెలుసో మనకు తెలియాలి. దాని మీద బేస్‌గా దాన్ని తీసుకొని దాని మీద ఒక సౌధాన్ని నిర్మించేటటువంటి యజ్ఞం అనేది తరగతి గదిలో జరగాలి. మనకొచ్చేసి మల్టీ లెవెల్, మల్టీ ఏజ్డ్ స్టూడెంట్స్ ఉంటారు కాబట్టి వాళ్ళను మల్టీ లెవెల్, మల్టీ ఏజ్ గ్రూప్స్‌గా చేయడం ఒక పద్ధతి అయితే, ఒకే కేటగిరీకి చెందిన అంటే డి సారీ ఏదైతే సి ఎవరైతే ఉన్నారో ఆ గ్రేడ్ పిల్లల్ని మన దగ్గర కూర్చోబెట్టుకొని వాళ్ళకి తగినటువంటి ఏవైతే ఎక్సర్సైజెస్ ఉంటాయో అవి చేయించుకుంటూ ముందుకు తీసుకెళ్ళడం అనేది ఒక పద్ధతి. ఈ విధంగా టోటల్‌గాన్ని మనం అయితే క్లాస్ రూమ్ ట్రాన్సాక్షన్ ఏదైతే ఉందో క్లాస్ రూమ్‌లో ఒక టీచర్ అనేవాడు ఏం చేయాలి అనేది కంప్లీట్ అయింది. దయచేసి గమనించండి. నెక్స్ట్ 5th చాప్టర్‌గా మనం చూద్దాం. థాంక్ యూ. థాంక్స్ ఎ లాట్.